హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఫస్ట్ విజిట్ ప్లేస్ అయితే టెంపుల్తో అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ టెంపుల్ పేరు ఏంటో కూడా నాకు తెలియదు, లోపలికి వెళ్ళాక చూడాలన్నమాట ఆ టెంపుల్ ఏంటనేది. ఇక్కడ అన్ని తమిళ్లో రాసున్నాయి కాబట్టి నేమ్స్ అయితే అస్సలు అర్థం కావట్లేదు, కనీసం ఇంగ్లీష్లో కూడా రాసి అయితే లేవు. లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న దేవుని చూసి ఏ టెంపుల్ అయితే చెప్పాలన్నమాట. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్. లోపలికి వచ్చాక ఇక్కడ కోనేరు ఉందన్నమాట. పక్కన ఇంకో టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కూడా నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ కోనేరు దగ్గర అయితే ఉన్నంతసేపు అయితే చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం కోనేరుని చూడడం అయితే ఇక్కడ ఎక్కడో మన దగ్గర అయితే ఒక్క దగ్గర చూసాను. తర్వాత అయితే నార్మల్ టెంపుల్లో అయితే అసలు మన సైడ్ ఉండవు, ఇక్కడ మాత్రమే చూస్తున్నాను. ఇక్కడైతే ఏదో తాబేలో ఏదో కనిపించింది అనమాట, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. అదే చూస్తున్నాను ఇక్కడ నిలబడైతే చాలాసేపు అక్కడే పాకులాడుతూ ఉంది. ఇవన్నీ చూసారా, ఆ టెంపుల్లో ఉన్న దేవుడికి సంబంధించిన హిస్టరీ మొత్తం అయితే అన్ని ఇక్కడ విగ్రహాల రూపంలో, ఇక్కడ కొన్ని విగ్రహాలు లేకపోతే ఇలా పిక్చర్స్ రూపంలో డ్రా చేసి ఉందన్నమాట. ఎంత బాగా అనిపించాయో మనకు తెలియకుండా కానీ ఆ పిక్చర్స్ చూసి ఆ హిస్టరీ మొత్తం తెలుసుకోవచ్చు. ఇది అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. కాకపోతే ఈ టెంపుల్లో మనం దేవుణ్ణి కనీసం వీడియో కాదు కదా, ఫొటోస్ ఏమీ తీసుకొనియట్లేదు. పంతులు అయితే వద్దు ఫోటో తీయకనేసి అలా భాషలో అయితే అంటున్నారు వాళ్ళ లాంగ్వేజ్లో. బట్ నాకు లాంగ్వేజ్ అర్థం కాకపోయినా వాళ్ళ సైగలు అర్థమవుతున్నాయి కాబట్టి పక్కకైతే పెట్టేశాను. ఈ టెంపుల్ అయితే వినాయకుని టెంపుల్. ఈ టెంపుల్లో వీడియో తీస్తున్నప్పుడు అయితే అక్కడ అయ్యగారు అయితే లేరనమాట. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి దేవుడి విగ్రహాలు అయితే అన్నీ ఉన్నాయి. అన్ని విగ్రహాలు అయితే ఏ దేవుళ్ళో కూడా నాకు అర్థం కావట్లేదు, చాలా విగ్రహాలు అనమాట. ఒక 100 విగ్రహాల దాకా ఉండొచ్చు. ఈ టెంపుల్లో కూడా వినాయకుడికి సంబంధించిన పిక్చర్స్ అన్నీ ఉన్నాయన్నమాట, విగ్రహాలు ప్రతి ఒక్కటి. ఇక్కడైతే నాకు నవగ్రహాలు కనిపించాయి. నవగ్రహాల చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేశానన్నమాట. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇక టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇక టెంపుల్లో అయితే మనం కొద్దిసేపు అలా కూర్చుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు అక్కడ అయ్యగారు లేరు కదా అనేసి తర్వాత అయ్యగారు వచ్చిన తర్వాత అక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన ప్రతి టెంపుల్లో అయితే విభూది ఇస్తున్నారనమాట. అదైతే ఓన్లీ బొట్టు పెట్టుకోవడానికంట, వేరే వాళ్ళని అడిగితే అయితే చెప్పారు. ఇక నేనైతే టిఫిన్ చేయడానికి అయితే దర్శనం అయిపోయిన తర్వాత వచ్చాము. నేను అక్కడ ఉన్న రోజులు అయితే టిఫిన్ అయితే పూరినే తిన్నాను అనమాట. హైదరాబాద్లో కూడా తినలేదు, అంత బాగా నచ్చింది నాకు ఆ టిఫిన్ అయితే. అక్కడ ఉన్న రోజులు అయితే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 9 o'clock అయితే అక్కడికి వెళ్ళి అయితే పూరి అయితే తినేయడమే. మేమైతే రెగ్యులర్ అయిపోయాము అక్కడ ఉన్న 5 days కూడా. ఇక మేమైతే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము బోటింగ్కి వెళ్దామనేసి. ముందుడే ఆల్రెడీ వచ్చి వెళ్ళాము, వర్షం వచ్చిందనేసి అక్కడ లోపలికి అయితే తీసుకెళ్ళడం అయితే కుదరదు అని చెప్పేశారనమాట. ఇక మేమైతే రిటర్న్ వెళ్ళిపోయి నెక్స్ట్ డేనే వస్తే ఉంటుందో ఉండదో అనేసి ఆ నెక్స్ట్ డే వచ్చామన్నమాట. లక్కీగా అయితే ఉందని చెప్పారు, కానీ మేము తప్ప అక్కడ ఎవ్వరూ లేరు. చాలాసేపు అయితే వెయిట్ చేసాము, ఒక 1/2 hour. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే షేరింగ్ చేసుకోవచ్చు అనేసి ఇక మేమైతే కపుల్ బోట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. 2500 అని అయితే చెప్పారు, కొంచెం ఎక్కువే కానీ ఇక తప్పదనమాట. మేము వచ్చింది అసలు దీనికోసం ఒక 1 day అయితే ఎక్స్చేంజ్ కూడా చేసుకున్నాము. బోటింగ్ చేయకుండా వెళ్తే అయితే అస్సలు బాగుండదు. ఎంతంటే ఇక్కడ బోటింగ్ అయితే చాలా బాగుంటుందని అయితే చాలా మంది చెప్పారు. మాకంటే ముందు వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళకైతే ఆ రోజు బోటింగ్ లేకపోవడం వల్ల వాళ్ళైతే వెళ్ళిపోయారు. లక్కీగా అయితే మా కోసం అయితే ఉందన్నమాట. ఈరోజు వచ్చేసరికి మీకు దగ్గరలో లైవ్లో అయితే ఇవన్నీ క్రాబ్స్ చూపిస్తాను చూడండి. నేనైతే ఎప్పుడు చూడలేదు లైవ్లో ఇలా బతుకుండంగా అయితే ఫస్ట్ టైం అయితే ఇలా చూస్తున్నాను. కానీ మనం అడుగుల సౌండ్ వినే బట్టి అవి లోపలికైతే వెళ్ళిపోతున్నాయి. అన్ని ఇసుకలోనే ఉంటున్నాయి. బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఇలా కలర్లో ఉన్నాయన్నమాట. ఇక మేమైతే జాకెట్స్ అయితే వేసుకొని లోపలికైతే వెళ్తున్నాము. జస్ట్ ఈ లోపలికి రావడానికి కూడా టికెట్ ఉంటుందన్నమాట. ఈరోజు బోటింగ్ ఉంది కాబట్టి ఎలాంటి టికెట్ అయితే ఏం తీసుకోలేదు, బోటింగ్ టికెట్ మాత్రమే తీసుకున్నారనమాట. మేము ముందు రోజు వస్తే మాత్రం లోపలికి వెళ్ళడానికి కూడా 100 rupees టికెట్ తీసుకున్నారు. లోపలైతే ఏం లేకుండే, చూడడానికైతే బొక్క అనిపించింది, ఎందుకు వచ్చామో అనిపించింది. ఇక్కడైతే ఎవరు లేకుండే, అన్ని బోట్స్ అయితే వాష్ చేసుకురావడానికి కొంచెం లోపలికి వెళ్ళారనమాట. మేమైతే అక్కడ ఎగ్జాక్ట్లీ ఒక 1/2 hour అయితే అలా వెయిట్ చేసాము. ఇక్కడైతే దోమలు మామూలుగా లేవన్నమాట, అసలు పట్టి పీకుతున్నాయి. బ్లడ్ అయితే మామూలుగా రావట్లేదు అది కొడుతుంటే మాత్రం.
ఇక్కడైతే ఇక అందరూ అయితే వచ్చేసారనమాట. ఇక బోటింగ్ అయితే ఎక్కమని చెప్తున్నారు. మేమైతే ఫస్ట్ అయితే కపుల్ బోట్ అని చెప్పారనమాట. ఆ కపుల్ బోట్ కాక అసలు స్టార్ట్ అవ్వట్లేదు అనేసి ఇక పెద్ద బోట్ అయితే 6 మెంబర్స్ వెళ్తారు కదా, ఆ బోట్ అయితే ఎక్కండి అని చెప్పారనమాట. మేమైతే చాలా మంచిగా ఫీల్ అయ్యాము, ఎందుకంటే ఆ బోట్ లో చివరిగా నిలబడేసి ఒక వీడియో ఫోటో అయితే మంచిగా తీసుకోవచ్చు అనేసి. కాకపోతే ఆ అన్న వాళ్ళ లోపలికి అయితే ఎక్కుతుండగానే ఈ బోటు కపుల్ బోట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇక ఆ బోట్ నుంచి అయితే దింపేసి ఈ బోట్ అయితే ఎక్కమని చెప్పారు. మస్తు ఫీల్ అయ్యాము అసలు ఎందుకు స్టార్ట్ అయిందా అనేసి. కాకపోతే లక్కీగా అసలు ఆ బోట్ లో వెళ్ళడమే మాకు చాలా బెటర్ అనిపించింది, ఎందుకంటే ఆ బోట్ లో అయితే వీడియోలు ఫోటోలు అయితే అతను తీస్తాడో తీయడో తెలియదు. ఈ బోట్ అయితే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ ఇద్దరమే కాబట్టి ఎక్కడంటే అక్కడ ఆపుకొని మరి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ షేరింగ్ వెళ్తే మాత్రం అందరికి ఫొటోస్ తీసుకోవడానికి అయితే అసలు టైం సరిపోదు. మనకి జస్ట్ అక్కడికైతే 45 మినిట్స్ టైం ఇస్తున్నారనమాట. 2500 రూపీస్ తీసుకొని జస్ట్ 45 మినిట్స్ మాత్రమే. అక్కడైతే అసలు టైం అయితే సరిపోదు అనమాట. ఇంకా మధ్యలో అయితే దింపుతారు కొన్ని ప్లేసెస్ చూడడానికి అనేసి, కాకపోతే ఆ ప్లేసెస్ అయితే ఏమీ ఉండవు. నేనైతే ఫస్ట్ టైం అనమాట బోటింగ్కి వెళ్ళడం అయితే. కాకపోతే వెళ్తున్నంత సేపు అయితే మంచిగా అనిపించింది, కాకపోతే ఎందుకో నాకు కొంచెం కడుపులో అయితే తిప్పుతుందనమాట లోపలికి అలా వెళ్తుంటే. ఆ వాటర్ని టచ్ చేసినా కూడా స్మెల్కి అయితే అలా లోపలికి వెళ్ళి నాకైతే మంచిగా అనిపించింది. మేమైతే చాలా ఫొటోస్ వీడియోస్ అయితే అన్న ఆపి మరి మధ్యలో అయితే చాలా ఫొటోస్ తీసాడు. అలా అయితే అందరూ తీయరనమాట. షేరింగ్ వెళ్తే మాత్రం అస్సలు అలా కూడా ఉండదు. జస్ట్ అలా 2500 రూపీస్ 1500 అలా పెట్టి జస్ట్ కూర్చొని అలా వెళ్ళి రావడమే ఉంటుంది. అలాగంటే ఇలా వెళ్ళడం అయితే చాలా మంచిది. మాకు బోట్ ఎక్కినప్పుడు అయితే 3 ప్లేసెస్ అయితే చూపిస్తారని చెప్పారనమాట. అందులో అయితే ఇది ఫస్ట్ ప్లేస్ అంట. అలా అడవిలోకి అయితే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఏదో అర్కినేడ్ అంట దాని పేరు, అర్కినేడ్ అయితే అక్కడ వెళ్ళి చూడాలని చెప్పారు. ఇందులో అయితే మధ్యలో అడవిల నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళడమే అనమాట. అసలు అడవిలో అయితే ఎవ్వరూ లేరు. ఏమైనా సౌండ్ వస్తే మాత్రం చాలా భయం వేస్తుంది అనమాట. చుట్టూ అయితే మొత్తం చెట్లు, అలా ఒక దారి ఉందనమాట. ఆ దారిమ్మట అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళడమే. లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్ళడం అయితే మాకు ఒక జస్ట్ ఒక 15 మినిట్స్ టైం మాత్రమే ఇచ్చాడు. ఆల్రెడీ 45 మినిట్స్లో మేము 10 మినిట్స్ అయితే అందులో వాటర్లోనే వచ్చేసాము. ఇక ఒక 15 మినిట్స్ అయితే ఇక చూడడానికి అయితే ఇచ్చాడనమాట. అక్కడికి వెళ్ళి చూసాక చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏమున్నది ఇక్కడ, ఏదో కోట కట్టాలనేసి ఇటుకలతో అయితే సగం కట్టి వదిలేసారో మళ్ళీ లేకపోతే కూలిపోయిందో తెలియదు అనమాట. కనీసం దాని గురించి చెప్పడానికి కూడా అక్కడ ఎవ్వరూ లేకుండే అడవిలో కాబట్టి. ఒక అతను అయితే ఉన్నాడనమాట. ఇక్కడ చూడడానికి ఇదేనా ఇంకేమైనా ఉన్నాయా ప్లేసెస్ అంటే ఏమీ లేదు, ఇది మాత్రమే చూడడం ఇక్కడ అని అన్నాడు. దీనికోసం అనవసరంగా 15 మినిట్స్ అయితే వేస్ట్ చేసుకోవడం అనిపించింది. ఇక మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చామో అదే దారెమ్మటి అడవిల నుంచి అయితే నడుచుకుంటూ మళ్ళీ బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. కొంచెం డిసప్పాయింట్ అయ్యామన్నమాట. ఏముంది ఇక్కడ చూడడానికైతే, అంత కాస్ట్ పెట్టి మరి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూడండి జలగా కనిపిస్తుంది ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. ఇక అక్కడైతే మా బోట్ అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు, ట్రబుల్ వచ్చింది అనుకుంటా. ఆ అన్న అయితే హెల్ప్ చేస్తున్నాడు. మళ్ళీ తర్వాత బోట్ అయితే ఇక స్టార్ట్ అయిపోయింది అనమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక ఆల్రెడీ అక్కడ బోట్ ఉంది ఆప్షనల్గా అయితే, అది కాకపోతే ఇంకోటి అనేసి. బట్ ఇది లక్కీగా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ లోపలికి సముద్రం లోపలికి అయితే తీసుకెళ్లాడనమాట. అక్కడ మొత్తం బోట్స్ ఉన్నాయి. అక్కడైతే చాలా మంది ఉంటారంట. జాకెట్లు అయితే వేసుకోండి అన్నారు. అక్కడైతే ఎలాంటి వీడియోస్ ఫొటోస్ అయితే అన్న అయితే తీయలేదన్నమాట. అయితే తిప్పేసింది అనమాట. ఈ లవ్ సింబల్ భలే ఉంది కదా. ఇక మా బోటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇక బయటకి అయితే వెళ్ళిపోయి లంచ్కి అయితే వెళ్ళాలి. ఇక వీడియో అయితే సబ్స్క్రైబ్